హాయ్. ఆఫ్టర్ లాంగ్ టైమ్ తర్వాత ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. సో ఇది మళ్ళీ ఎలక్షన్ టైం, ఆఫ్టర్ ఎలక్షన్ టైం. సో పక్క స్టేట్లో జరిగే ఎలక్షన్ తర్వాత ఈ వీడియో చేస్తున్నా. అంటే ఇవాళ పోలింగ్ అంటే ఐ మీన్ కౌంటింగ్ అయిపోయిన తర్వాతనే ఈ ఈ వీడియోని, అంటే ఇంకా ప్రాసెస్లో ఉంది. సో 70% కన్ఫర్మ్ అయిన తర్వాతనే ఈ వీడియోని చేస్తున్నా. ఇక్కడ చెప్పాల్సింది, నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఈ వీడియో త్రూగా సో జనాలు అనుకున్నంత, అంటే పొలిటికల్ లీడర్స్ అనుకున్నంత ఇదిగా, అంటే మైండ్ లేకుండా ఓటింగ్ వేస్తారని రాజకీయ నాయకులు అనుకోవడం వాళ్ళ భ్రమ, వాళ్ళ పిచ్చని యాజ్ పర్ ద రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన, అంటే మనకు తెలిసిన తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎలక్షన్ని బట్టి తెలిసిపోతుంది. అంటే దీన్ని బట్టి రాజకీయ నాయకులు వాళ్ళు చేయాల్సిన పని చేయకపోతే, అది ఎలాంటి ఎమ్మెల్యేలు అయినా సరే, ఎలాంటి సీఎం అయినా సరే, ఎంత మంచి పేరున్నా సరే, ఏ డేకి ఆ డే వర్క్ లేకపోతే రిజల్ట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది, ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో. సో ఎప్పుడైనా సరే మనము ఇస్తున్నాం కదా అని, వాళ్ళు ఇస్తారు కదా అనే భ్రమలో ఉండకూడదు. ఉండాల్సిన లీడర్ క్వాలిటీ అనేది ఇప్పుడు యాజ్ ఎ ఓటర్లు లీడర్ క్వాలిటీ లేకపోతే ఎలా ఇంటికి పంపిస్తారు అనేది తెలిసిపోతుంది ఈజీగా. సోకాల్డ్ ఎవరైతే ఇంత ముందు బాగా భారీ మెజారిటీతో ఉన్న కొన్ని పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలా కుప్పకూలిపోయిన వాళ్ళ సామ్రాజ్యం అనేది చూపిస్తుంది, ఓటర్లు చూపించారు. సో ఇప్పటి నుంచైనా వచ్చిన రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఎంత అంటే అంత చిత్తశుద్ధితో పనిచేస్తే కానీ నెక్స్ట్ టర్మ్ ఉంటుందా ఉండదా అనేది వాళ్ళ వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, లీడర్కి మనీ మజిల్ పవర్ కాదు, మైండ్ పవర్ అనేది కూడా చాలా అవసరం, బుద్ధి అనేది చాలా అవసరం, లూజ్ టంగ్ ఉంటే ఎలా ఉంటుంది అనేది అవసరం, అహం ఉంటే ఎలా ఉంటుందో కూడా ప్రజలు వీటికి కూడా మార్క్స్ చేస్తారని యాజ్ ఏ పొలిటికల్ లీడర్స్ అందరూ ఈ ఓటమిని చేయి చూసిన వాళ్ళంతా వాళ్ళ పార్టీల తరపున వాళ్ళు చేసిన తప్పిదాలు, వాళ్ళు చేసిన బిహేవియర్, వాళ్ళు చేసిన నెగ్లెక్ట్గా భావించిన పీపుల్తో కనెక్టివిటీ లేకుండా బిహేవ్ చేసిన బిహేవియర్, ఇవన్నీ కన్సిడర్ చేస్తారని, నేను వీడికొక్కడికే ఇలా ఉన్నా కాబట్టి వీడు మాత్రం వేయకపోతే ఏం కాదు అని అనుకోకండి. ఇలా అనుకోవడం వల్ల ఇవి పాత, అంటే ఓల్డ్లో వాడికే కదా జరిగింది మనకు జరుగుతుందా అని వదిలేస్తారు అనుకోవడం చాలా భ్రమ. పక్కోడు జరిగిందంటే ఇది మన దగ్గరకు వస్తుందని ఫీల్ అవుతారు ఇవాళ రేపు జనాలు. ఈ ఫీలింగ్లో ఉన్నప్పుడు ఎంతటి వాడైనా సరే వాళ్ళకి టైం వచ్చినప్పుడు పక్కోడికి సపోర్ట్ ఇస్తారు. సో ఇక నుంచి జరిగే ప్రతి ఎలక్షను ఇంతకు మించి ఉంటుంది తీర్పు అనేది. ప్రజలు చాలా ఎడ్యుకేటెడ్గా ఓటింగ్ పర్సెంటేజ్ని, ఓటింగ్ వేయడంలో మంచి మంచి క్యాల్కులేషన్తోనే ఓటింగ్ వేస్తారని నేను ఫీల్ అవుతున్నా ఇప్పుడు జరిగిన ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్ని బట్టి. సో వర్క్ చేసేటోళ్ళే ఉంటారు, వర్క్ చేయని వాళ్ళు పక్కా పోతారు. ఎలా అంటే నువ్వు ఫ్రీగా ఇస్తా అంటే తీసుకుంటారు, కానీ నీకు పంపించడానికి సిద్ధంగా ఉంటారు. ఇంకోటి, నీకు ఎదురు తిరగపోవచ్చు ఈ కాలంలో. ఇప్పుడున్న ఓల్డెన్ డేస్లో, అంటే పాత కాలంలో ఏదైనా తప్పు జరిగితే ధర్నాలు, రాస్తారోకాలు ఇలా ఉండేది.
ఇవి ఇలాంటి అంటే చూసినప్పుడు ఓహో! మన మీద వ్యతిరేకత ఉందని రాజకీయ నాయకులు వాటిని విశ్లేషించి వాటిని సర్దుబాటు చేసుకొని మూవ్ ఆన్ అయ్యే రోజులు పాతకాలం వెళ్ళిపోయినాయి. ఇప్పుడు ఎలా ఉందంటే ఏదైనా జరిగితే ఓకే. మనకు కూడా టైం వస్తది. మన ఓటుకి వాల్యూ ఉంటది. మన ఓటు వాల్యూ చూపిద్దామని సైలెంట్‌గా ఉంటుర్రు. ఎన్ని సార్లు అడిగినా మీకు ఫేవరబుల్‌గానే మాట్లాడుతుర్రు. కానీ వాళ్ళ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళ పవర్, ఓట్ పవర్ ఏందో చూపిస్తుర్రు. కాబట్టి ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఇప్పుడు ఉన్న, ఓడిపోయినా, ప్రెజెంట్‌లో గెలిచినా ఎవరైనా సరే మీరు ఎంత చిత్తశుద్ధిగా పనిచేస్తేనే అన్ని కాలాలు మీరు రాజకీయ జీవితంలో ఉండగలుగుతారు. అదర్‌వైజ్ మీ మనీ పవర్, మజిల్ పవర్ చూపిస్తామంటే వాళ్ళ ఓట్ పవర్ చూపిస్తారు. సో, బీ కేర్‌ఫుల్ యాస్ ఎ రాజకీయ నాయకులు ఎవరెవరు ఉన్నారో అంటే రాజకీయం చేయాలనుకున్నోళ్ళు చాలా నిబద్ధతతో పని చేయగలిగితే మీరు రాజకీయంలో ఉండగలుగుతారు. మీ రాజకీయ జీవితం భవిష్యత్తు బావుంటది. మీరు ప్రజలతో ఎంత అందుబాటులో ఉంటేనే మీ యొక్క గుర్తింపు, మీ యొక్క ఓట్ బ్యాంక్ అనేది మీతో ఉంటది. అదర్‌వైజ్ ప్రెజెంట్ జరుగుతున్న సినారియో చూస్తే మీకు ఆటోమేటిక్‌గా అర్థమై ఉంటది. ప్రజలెంత ఇదిగా ఉన్నారో, ప్రజలెంత మెచ్యూర్‌గా ఆలోచిస్తుర్రో మీకు చాలా తేటతెల్లంగా అర్థమై ఉంటది. సో, ఈ వీడియో ఇంతటితో సమాప్తం. ఇది నా ఆలోచన చూసిన ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీల యొక్క ఆహ్, బిహేవియర్‌ని బట్టి, వాళ్ళ వర్క్‌ని బట్టి, ప్రజలిచ్చిన తీర్పుని బట్టి నాకు అనిపించిన ఆహ్, నా ఒపీనియన్ చెప్తున్నా ఇది. నేను ఎవరిని కించపరచడానికి గాని, వాళ్ళని తక్కువ అంచనా ఏయడం గాని చేస్తలేను. సో, గెలిచినోళ్ళు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలి. ఓడినోళ్ళు బీ అంటే చాలా ఫోకస్‌గా బౌన్స్ బ్యాక్ అయ్యి హార్డ్ వర్క్ చేస్తే మళ్ళీ ఎవరైనా పెద్ద సాధ్యమేం కాదు. పెద్ద ఇది కాదు. ఏదో బ్రహ్మ విద్య కాదు. కొంచెం మనం హార్ట్‌ఫుల్‌గా వర్క్ చేస్తే ప్రజలు ఎప్పటికీ గుర్తిస్తారు. ఇది ఈ రాజకీయం చాలా డేంజర్. చేసేటప్పుడు, చూసేటప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేసి చూస్తేనే మంచి ఫలితాలుంటాయి. అదర్‌వైజ్ ఒక్క సెకండు పక్క దారి పడితే ఇంకా మనల్ని పక్కన పెట్టేస్తారు. సో, థాంక్ యూ ఈ వీడియో చూసినందుకు.